హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్నప్రియుల కల్చర్ థింగ్స్. టైం అయితే 3:30 అవుతుంది. రోజు ఈ టైంకైతే లేస్తున్నాను. నేను ఈసారైతే హనుమాన్ జయంతికి చేసిన 11 రోజుల హనుమాన్ సంకల్పం గురించి మీతో పంచుకోబోతున్నాను. ఈ 11 రోజులు నేను ఎలా చేశాను, ఏ నియమాలు పాటించాను, ఎలా పూజ చేసుకున్నాను, నా అనుభూతి ఏంటి అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. కామెంట్ బాక్స్లో అయితే జై హనుమాన్‌కి కామెంట్ చేయండి. ఈ 11 రోజుల హనుమాన్ సంకల్పం మనం చేయాలంటే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవాలి. త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనం పూజ అనేది చేసుకోవాలి. ఈ బ్రహ్మముహూర్తం అనేది మనకి 3:30 నుంచి ఎండ్ అనేది 6:00 వరకు ఉంటుంది. కాబట్టి ఆ టైంలోనే మనం పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఈ 11 రోజుల హనుమాన్ సంకల్పం నేను 11th డే అన్నట్టు 3:30కే లేసాను. ఇల్లంతా శుభ్రం చేసుకొని బ్రష్ చేసుకుంటున్నా. ఈ హనుమాన్ సంకల్పం మనము కంప్లీట్ చేయాలనుకుంటే కంపల్సరీగా మన నియమాలన్నీ కొన్ని ఖచ్చితంగా పాటించాలి. బ్రహ్మముహూర్తంలోనైతే కంపల్సరీగా లేవాలి. ఈ హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేయకముందు ఒక రోజు ముందే మేము ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇంటిలో ప్రతి ఒక్క కార్నర్ తుడిచి కడిగేసాము. అన్ని సామాన్లు కూడా నీట్గా. మనం ఇల్లు నీట్గా ఉంటేనే మనం ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం. కాబట్టి మేమైతే ఇల్లున్న ప్లస్ ఇంట్లో ఉన్న బెడ్షీట్లు కూడా పిండేసుకున్నాము. నేను ఒక్కదాన్ని సంకల్పం చేసుకున్నందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. నాకు కూడా సపోర్ట్ చేసి నాకు చాలా హెల్ప్ చేశారు. నేనైతే 11వ రోజు ఎర్లీ మార్నింగ్ లేసి ఇల్లును క్లీన్ చేసిన తర్వాత స్వామివారికి అయితే ప్రసాదాన్ని రెడీ చేస్తున్నా. డైలీ ఏదో ఒక ప్రసాదం అయితే ఆంజనేయ స్వామికి అయితే మనము పెట్టాలి. ఈ 11 రోజుల హనుమాన్ సంకల్పంలో మనం ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేవాలి. లేచిన తర్వాత ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాతనే పూజ పనులు అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ హనుమాన్ చాలీసా చదవడం. హనుమాన్ చాలీసా అనేది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి చాలా మిస్టేక్స్ వస్తాయి. మరి నాకు ఒకటేసారి రాదు. నేను చాలా నుంచి హనుమాన్ చాలీసా చదవడం అయితే ట్రై చేశాను. నాకు ఈజీ అయిపోయింది పూజ చేసే టైంలోనైతే. ఈ హనుమాన్ చాలీసాని అయితే మనము 11 టైమ్స్ చదవాలి డైలీ వితౌట్ మిస్టేక్స్ అండి. భక్తితో మాత్రమే మనము హనుమాన్ చాలీసాని చదవాలి. సాధ్యమైనంత వరకు జై శ్రీరామ్ నామజపం చేయడం మంచిది. ఉపవాసం కూడా ఉండవచ్చు. నేనైతే 11 days ఫాస్టింగ్ అయితే ఉన్నా. నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు. అంటే ఇంట్లో వాళ్ళు తింటే తినవచ్చు అంటే వాళ్ళ ఇష్టం అండి. మనం కూడా ముట్టకూడదు, దాన్ని వండకూడదు. ఈ 11 days హనుమాన్ సంకల్పం ఎవరితోనూ గొడవలు కానీ, కోప్పడడం కానీ, ఎవరిని కూడా బాధ పెట్టకండి. ఎప్పుడు శ్రీరామ జపం నామస్మరణలో ఉండండి. 11 days హనుమాన్ సంకల్పంలో డైలీ హనుమంతునికి అయితే మనము ప్రసాదం అయితే పెట్టాలి. ఈ 11 days హనుమాన్ సంకల్పంలో అయితే డైలీ ఒక ప్రసాదం అయితే హనుమంతునికి అయితే కంపల్సరీగా పెట్టాలి. ఇంట్లో మనకు డైలీ పాసిబుల్ కాదు కాబట్టి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టచ్చు, డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు. అట్లా ఈజీ అయిపోతుంది. నాది లాస్ట్ డే కాబట్టి నేను బెల్లంతో చేసిన ఐటమ్స్ హనుమంతుడికి చాలా ఇష్టమని 5 రకాల తీపి పదార్థాలు అయితే నేను చేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మన సంకల్పం అండి. మన సంకల్పం అనేది ఎవరికి హాని చేసే విధంగానైతే ఉండొద్దు. మన లైఫ్లో ఏదన్నా ఆగిపోతున్న పనులు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అలాంటివి తీసుకోవచ్చు. కానీ ఎవరికి హాని కలిగించే విషయాలు మాత్రం ఉండకూడదు. మీ కోరిక నెరవేరిందా అని మీకు డౌట్ రావచ్చు. మనం చేయగానే ఫలితం అనేది రాదు. కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఆల్రెడీ నాకు రిజల్ట్ అనేది వచ్చింది. నేను ఇది సెకండ్ టైం చేయడము. మనం ఎంత భక్తితో చేస్తే మనకు అంత మంచిగా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. భగవంతునికి ఏం చేసినా కానీ భక్తితో శ్రద్ధతో చేస్తేనే మనకు ఫలితం అనేది త్వరగా వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ 11 రోజుల నా భక్తి ప్రయాణం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే నాకు హనుమంతుడు అంటే నాకు ధైర్యం చెప్పేవాడిగా అనిపిస్తాడు. ఎప్పుడైనా భయం వచ్చినా జై హనుమాన్ అనగానే మనసుకి బలం వస్తుంది. అందుకే ఈ 11 రోజుల భక్తి ప్రయాణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు 11వ రోజు కాబట్టి ఇంట్లో ఇంకా ప్రత్యేకంగా పూజనైతే చేసుకున్నా. స్వామివారికి అయితే 5 రకాల నైవేద్యాలు అయితే నేను సమర్పించుకున్నా. ఈ రోజైతే మనసులో చాలా ఆనందంగా అనిపించింది. నేను అనుకున్న 11 రోజుల సంకల్పం అయితే పూర్తయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ 11 రోజుల హనుమాన్ సంకల్పంలో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మనసుకు ఎంత టెన్షన్ ఉన్నా పూజ చేసిన తర్వాత ధైర్యంగా అనిపించేది. కొన్నిసార్లు హనుమాన్ చాలీసా చదువుతుంటే కన్నీళ్ళు కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అది భక్తి వల్ల వచ్చిన అనుభూతి అనుకుంటాం.
ఈ హనుమాన్ సంకల్పానికి అయితే నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా, అస్సలు పాసిబుల్ కాలేదు. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అస్సలు పాసిబుల్ కాలేదు. ఇప్పుడైతే ఆ దేవుని సంకల్పంతోనైతే నా సంకల్పం కూడా పూర్తి చేసుకున్నా. ఇక రిజల్ట్ కూడా నాకు పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఆ దేవుడు నన్ను కరుణిస్తాడో లేదో అని. ఈ హనుమాన్ సంకల్పం గురించి అయితే నేను ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 11 డేస్ హనుమాన్ సంకల్పం నేను డైలీ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయినా, మీకు పాసిబుల్ అయితే వెళ్ళండి. నేనైతే లాస్ట్ డేనైతే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిన, చాలా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళేసరికి ఆ పూజ టైంకి పూజ చేస్తుండు, మా చేతుల మీదనైతే పూజనైతే జరిగింది. హనుమంతునికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ దీక్ష తర్వాతనైతే నా మనసులో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలు టెన్షన్ పడడం తగ్గింది, కోపం కూడా తగ్గింది. ఎప్పుడు ఒక ధైర్యం, స్వామివారు ఉన్నారనే నమ్మకం కలిగింది. మీ లైఫ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, లేకుంటే మధ్యలో ఆగిపోతున్న పనులు ఏమైనా ఉంటే మీరు కూడా సంకల్పం చేసుకోండి. నాకు కూడా నా సంకల్పానికి సంబంధించి కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. హనుమంతుడు అంటే కేవలం బలం కాదు, మనసుకు ధైర్యం ఇచ్చే దేవుడు అని చెప్పవచ్చు. ఈ 11 రోజుల హనుమాన్ సంకల్పంలో అయితే నాకు భక్తి అంటే ఏమిటో, ప్రశాంతత అంటే ఏమిటో చాలా బాగా నేర్పించింది. మీరు కూడా ఎప్పుడైనా హనుమాన్ సంకల్పం చేశారా? మీ కోరిక కూడా నెరవేరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హనుమాన్.